హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. అందరు ప్రిపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకుంటా. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒకటే రీజన్ అండి. ఆ రీజన్ చెప్పే ముందు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎన్సీసీ, ఫైనల్ ఇయర్లో సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఆపేసా. సో నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు కరోనా టైం ఉండే, లాక్డౌన్ అనమాట. సో ఆ లాక్డౌన్లో అందరూ ఇంట్లో ఉన్నారు కదా, సో ఆన్లైన్ క్లాసెస్ అట్లా ఉండేది. సో సోషల్ మీడియా చూసేటప్పుడు నాకు అప్పుడు యూపీఎస్సీ అనే థాట్ వచ్చింది. స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టా, యూట్యూబ్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కనపడ్డారు. అంతే యూట్యూబ్లో యూపీఎస్సీ సిలబస్ అలా కనపడ్డది. సో అప్పటి నుంచి సెర్చ్ చేసా అసలు యూపీఎస్సీ అంటే ఏంటి అనేది స్టార్ట్ చేసా కనుక్కోవడం. అసలు వాటికి బేసిక్ బుక్స్ ఏం చదవాలి. ఫస్ట్ సిలబస్ చూసినప్పుడు భయపడ్డా. ఆఫ్టర్ 2-3 టైమ్స్ వినే కొద్దీ అర్థమైపోయింది సిలబస్ అంతా. సో బేసిక్స్ ఏం చదవాలి, స్టాండర్డ్ బుక్స్ ఏం చదవాలి అవన్నీ కనుక్కోవడానికి నాకు 1 year 2 years పడ్డది. చాలా సఫర్ అయ్యా. నాకెవ్వరు తెలియదు యూపీఎస్సీ వాళ్ళు. సో యూట్యూబ్ చూసే నేను ఇన్స్టిట్యూట్ కూడా జాయిన్ అయినా, హైదరాబాద్లో జాయిన్ అయ్యా. వాళ్ళు 7 months అన్నారు. 1 year అయింది. నార్మల్గా ఇన్స్టిట్యూట్స్ ఒక టైం చెప్తారు, ఒక టైం అయిద్ది. ఫైనల్ ఇయర్లో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, కొంతమంది సిస్టర్స్ పరిచయం అయ్యారు. ఆఫ్టర్ దట్ వాళ్ళని అడగడం స్టార్ట్ చేశా. ఎందుకంటే సీనియర్స్ తెలిసి ఉంటే మీకు మంచి గైడెన్స్ ఇస్తారు. సెల్ఫ్ ప్రిపరేషన్ వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ ఉంటే చాలా బెటర్. నాకు అవన్నీ కనుక్కొని డీటెయిల్స్ ఇవన్నీ కనుక్కోవడానికి 1 year 2 years టైం పడింది. సో అట్లా టైం వేస్ట్ అవ్వద్దండి. ఎందుకంటే కోచింగ్ 1 year పడుతుంది. మళ్ళీ మీరు ఎంత కోచింగ్ తీసుకున్నా 10% చెప్తారండి. మళ్ళీ మీరు 90% అదంతా సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఉంటే అప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఎందుకంటే మీకు తెలుసుకోవడానికే 1 year పడుతుంది. సిలబస్, బేసిక్ ఎన్సీఆర్టీసీ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ చదవాలి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఇదే రీజన్ అండి. నేను సఫర్ అయిన ప్రాబ్లమ్స్ ఈ 2 years వేస్ట్ అయింది కదా, అట్లా ఎవరు వేస్ట్ చేయకండి. ముందే ప్రిపేర్ అండి. ముందే మీకు తెలిసి ఉంటే, మాకు తెలియక మాకు డిగ్రీ గ్రాడ్యుయేషన్లో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో తెలిసింది కాబట్టి ఇంత లేట్ అయింది. ఇప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటర్ ఉంటే బేసిక్ ఎన్సీఆర్టీస్ చదవండి, టైం వేస్ట్ కాదు. సో నేను నా ప్రిపరేషన్ 2022 నుంచి స్టార్ట్ చేశానండి. 23 year అంతా కోచింగ్ పడ్డది. 24లో అటెంప్ట్ ఇచ్చాను. దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో కొంచెమన్నా యూస్ఫుల్ అయిందనుకుంటా. ఒక్కరికి యూస్ఫుల్ అయినా ఐఎమ్ హ్యాపీ. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్ట్రెస్, డిమోటివేట్ అవ్వడం కామన్ అండి. మీరే స్ట్రాంగ్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు క్లోజ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి ఎందుకు స్టార్ట్ చేశానని. థ్యాంక్ యూ ఆల్.